నీకు మా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ సార్ ని చూడగానే ఎక్కడలేని సంతోషం అయితే వస్తుంది. సార్ హార్ట్లీ వెల్కమ్. సో మరి ఈ రోజున శ్రీ వెంకటాచలపతి ఫిలిమ్స్ తాళికట్టు శుభవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, తాళికట్టు శుభవేళ ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకి పెళ్లి చేయాలి, ఆ పెళ్లి చేయాలంటే కావాల్సింది తాళిబొట్టు అని చెప్పి. సో తాళికట్టు శుభవేళ అసలు వినడానికి సౌండ్స్ చాలా అంటే చాలా బాగుంది, ఎందుకంటే పెళ్లి అనేది ఒక పండుగ. కానీ అలాంటి పండుగ వాతావరణాన్ని థియేటర్స్ లోకి మరికొద్ది రోజుల్లో నెక్స్ట్ అక్టోబర్ మంత్ లో తాళికట్టు శుభవేళ అంటూ ఒక బ్యూటిఫుల్ మూవీని మనందరి ముందుకి తీసుకొని వస్తున్న శ్రీ వెంకటాచలపతి ఫిలిమ్స్ కి అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టొచ్చు. అరుణ్ కార్తిక్ గారు అండ్ చలపతి గారు ప్రొడ్యూసర్ గా, ఎక్కడైనా సరే నాన్న ప్రొడ్యూసర్ గా ఉంటారు, కానీ ఇక్కడ తండ్రి కొడుకులు ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ప్రొడ్యూసర్ చేస్తున్నారు ప్రొడ్యూసింగ్. సో వి జగన్నాథరావు గారు డైరెక్టర్ గా, చలపతి గారి స్టోరీలో సార్ స్టోరీ కూడా మీదేనా సార్? చాలా గ్రేట్ ప్రొడ్యూసర్ స్టోరీ. అండ్ డిఓపి చౌదరి గారు డిస్ట్రిబ్యూటర్ అండ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ సప్తగిరి ప్రొడక్షన్స్ శంకర్ రామ్ రెడ్డి గారు. సో వారికి కూడా కంగ్రాచులేషన్స్. సో మరి ఈ సినిమాకి హీరోగా చేసిన వారు ఇంతకు ముందు 30 మూవీస్ లో మెయిన్ హీరోగా చేశారండి. సో తిలక్ రాజ్ గారు అండ్ హీరోయిన్స్ తుంగా గారు, యాక్టర్ దేవరాజ్ గారు, అండ్ మన తెలుగు సినిమాలకి చిన్న సినిమాలకి పెద్ద డిస్ట్రిబ్యూటర్ అని చెప్పుకోవచ్చు గణేష్ బారీ గారు. సో వారికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మన తెలుగు ఈ సినిమా ఏదైతే తాళికట్టు శుభవేళ ఉందో దానికి మాత్రం అన్ని థియేటర్స్ లోకి తనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒకసారి గణేష్ గారికి క్లాప్స్ కొట్టండి. ఎక్కడ ఏ చిన్న సినిమా అయినా సరే చాలా పెద్దగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రతి సినిమా కూడా గణేష్ గారు, మొన్ననే గణేష్ చతుర్థి కూడా అయింది, అన్ని విఘ్నాలు అక్కడ ఆయన తొలగిస్తే ఈ చిన్న సినిమాలన్నిటికీ కూడా ఏ విఘ్నం లేకుండా ఈ గణేష్ గారు చూసుకుంటారు. సో మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ మరి ఒకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, తాళికట్టు శుభవేళ మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతుంది. చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు, చాలా ఎక్కువ థియేటర్స్ లో. సో ఇప్పుడు వచ్చే సినిమాలు మనం ఇంట్లో ఉన్న లేడీస్ తో అంత కంఫర్ట్ గా చూడలేము థియేటర్స్ కి వెళ్ళి అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఈ సినిమా మాత్రం సకుటుంబ సపరివార సమేతంగా లేడీస్ అందరూ కూడా కలిసి వెళ్ళి చూసే సినిమా. మన రియల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఈ సినిమాలో చూడొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఎస్, 5 లాంగ్వేజెస్ లో మనం ఈ సినిమాని చూడొచ్చండి. ఆల్రెడీ ఓటీటీ కూడా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే థియేటర్ లో రిలీజ్ అయితే ఆ తర్వాత ఓటీటీకి రావడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అందుకోసం అని చెప్పి ముందుగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. సో మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మెయిన్ గెస్ట్లు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సార్ స్టేజ్ పైకి వస్తుంటే ఇంతకు ముందు శత చిత్రాల నిర్మాత అని చెప్పేదాన్ని, కానీ అది పోయి ఇప్పుడు 200 సినిమాలకి నిర్మాతగా చేస్తూ రీసెంట్ గా మొన్న ఆగస్ట్ 15th అక్కడ ఆ డేట్ అయితే 15 మూవీస్ సార్ లాంచ్ చేయడం జరిగిందండి. సో ఆ 15 మూవీస్ కూడా 1 year లో మళ్ళీ మన ముందుకు మనం చూడొచ్చు. సార్ ఏంటి సార్ అసలు ధైర్యం? ఒక్కటే సంవత్సరంలో 15 సినిమాలు, మంత్లీ ఒక సినిమా తీసుకున్న 12 months కి 12 మూవీస్ మాత్రమే, కానీ 15 మూవీస్ మీరు లాంచ్ చేశారు. సో సినిమా మీద మీకున్న ప్రేమ, ఆర్టిస్టుల మీద, అంటే ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తారు ఒక ఆర్టిస్ట్ గా చేయాలి, ఒక యాక్టర్ గా చేయాలి అని చెప్పి అందరినీ మీరు ఉద్దేశించి ఒకటే రోజు ఒకటే సంవత్సరంలో 15 సినిమాలు లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ నెక్స్ట్ వినోద్ నివ్వుల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. తల్లడ సాయి కృష్ణ గారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ హీరో ఆల్ రౌండర్ అండ్ విఆర్ఏ ప్రదీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఏజే సంధ్యా వర్షిణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ అదేవిధంగా ఒక గ్రేట్ యాక్టర్, ఒక డైరెక్టర్ మన వినోద్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ డైరెక్టర్ ప్రణయ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ ఎక్కడైనా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరితో లాంచ్ చేయించడం అనేది చాలా రొటీన్ గా జరుగుతుంది అనమాట. కానీ తాళికట్టు శుభవేళ ఏది చేసినా కొంచెం డిఫరెంట్ గా, కొంచెం న్యూ స్టైల్లో చేయాలి అనేదే మా చిరు ప్రయత్నం. అందుకోసమనే మీ 6 members తోటి ఈ మూవీలో ఉన్న 6 songs ని ఎట్ ఎ టైం లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము.